సహోదరి సహోదరుడా, మనము కూడా క్రీస్తులో ఉన్నాం, మనము కూడా క్రీస్తు స్వభావమును కలిగి ఉన్నాం, మనము రక్షణ పొంది ఉన్నాం, మనము వెలుగు సంబంధులముగా ఉన్నాం. నిజంగా లోకస్తులు క్రీస్తును ఎరగని వారు మనల్ని ఒకవేళ ఇబ్బంది పెడుతూ ఉంటే, మన జీవిత విధానాలను బట్టి మనల్ని దూషిస్తూ ఉంటే, మనము వారు ఎరుగరు అనేటువంటి గ్రహింపు కలిగిన వారముగా మనము నిజంగా ఇతరులను క్షమించే స్థితిలో ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు బలమైన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నారు. దైవ వాక్కును నెరవేర్చని మనము ఎన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థమే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మనకు ఒక స్పష్టమైన లోతైన గ్రహింపు ఉంటే తప్ప మన శత్రువును మనము క్షమించలేము, మన శత్రువు కొరకు మనము ప్రార్థించను లేము.